ప్రతికూల వాతావరణంలో కూడా మనకి 3 లక్షల ఆదాయం అనేది ఒక ఎకరం ద్వారా పనిచేశాను. ఈ 3 లక్షల ఆదాయం కూడా గ్రామంలో మనం అమ్ముకుంటే వచ్చే ధరతోనే లెక్కలు కడతాం. మళ్ళీ అవి నగరానికో పట్టణానికో వచ్చి అమ్మితే దానికి ధర పెరుగుద్ది ఖచ్చితంగా. యాజ్ ఇట్ ఈస్గా గ్రామంలో పొలంలో అమ్మితే ఏ ధర వస్తుందో ఆ ధర డబ్బులే 3 లక్షలు. ఇది నిరూపించడం అనేది రైతులకి చూపించడాలి కానీ వాళ్ళతోనే లెక్కలు కట్టిస్తా, నేను కట్టను. నేనేమంటానంటే మీరు ఈ పంటలు పట్టుకుని పట్టణానికి నగరానికి రావద్దు, మీ సమయం వృధా చేయొద్దు. మీరు పండించినవన్నీ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మీ ఇంటి కోసం పండించుకోండి. ఫస్ట్ దానికి ఎంత కావాలో అంత ప్లాన్ చేయండి. దీంట్లో అనుభవం వచ్చిన తర్వాత పంటలు బాగున్న తర్వాత దీన్ని అమ్మాలి అన్నప్పుడు ఎకరం 2 ఎకరాలు చేస్తే ఖచ్చితంగా అమ్మాలి కదా. అమ్మటానికి ఏం చేయాలంటే మార్కెట్ని పొలం దగ్గర క్రియేట్ చేద్దామంట నేను. మార్కెట్ కోసం మీరు వెళ్ళొద్దు.